వారికి నా తరఫున అందరికి పెద్దలకందరికీ ఆర్మీ వాళ్ళందరికీ నా అదృష్టం. నడపడం అనేది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 13/1/2020 మన వైసీ వీరభద్రగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వైసీ వీరభద్రగౌడ్ మరియు పోటీలు. ఈ గరిక పోటీలో రైతుల పట్ల సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ మాదిరి ఉన్నట్ట. ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా మన ఊర్లో ఏ కార్యక్రమం చేపట్టినా గుడికల్ గ్రామం యొక్క అది కొంచెం తీసుకో వాళ్ళ 2,000 ఇచ్చుకొని కానీ వాళ్ళే కాశీ మూమెంట్ చెక్ చేస్తాడు ఏమంటారు కాశీ వాళ్ళు నన్ను ఇచ్చాడు అంటాడు. చెప్తాము దానికే ముందుకు వచ్చింది అప్పుడు. అరే జగన్ తెల్లగడప్ప 3 చెట్టు అయితే ఓటు చెట్టు చిన్నగా అవే వేసుకొస్తాము దగ్గరగా.
తాళ్ళెవరు తమ్మనల్లా ఫోన్ చేయి. కొడికల్ గ్రామంలో భోగి కనుమ సంక్రాంతి పండగ శుభ సందర్భంగా శ్రీ నడవలయ్య స్వామి యొక్క ఆశీస్సులతో గ్రామ పెద్దల యొక్క ఆశీస్సులతో ఊర్లో ఉన్నటువంటి అందరూ అన్ని దేవుళ్ళ యొక్క ఆశీస్సులతో ఈరోజు మన గ్రామంలో ఒక పండగ వాతావరణం వచ్చింది. అంటే రైతులు మన గ్రామంలో అందరూ ఎక్కడైనా కానీ రైతులు ఎక్కువ ఉంటారు, ఏ గ్రామంలో పోయినా.
మరి సంక్రాంతి పండగ అంటే రైతుల యొక్క పండగ. ఈ పండగ శుభ సందర్భంగా మరి ఇక్కడ ఎంతో కష్టపడి ఇక్కడ ఆర్గనైజ్ చేసేటటువంటి పెద్దలందరూ కూడా పోయిన సంవత్సరం స్టార్ట్ చేసినారు. ఇది ఈసారి 2వ సంవత్సరం. అంటే వీళ్ళంతా కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు గుడికల్ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం గుడికల్ గ్రామానికే గర్వకారణం అని చెప్పేసి మీ అందరి తరఫున తెలియజేసుకుంటున్నా. అదే మాదిరిగా ఎవరైతే దాతలు ఉన్నారో ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే ముఖ్యంగా దాతలు ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమం జరగాలంటే దాతలు ఎవరైతే ఉన్నారో ఆ దాతలందరికీ కూడా కమిటీ వారి తరఫున, గ్రామం తరఫున, పెద్దల తరఫున, అందరి తరఫున వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇదే మాదిరిగా మన గ్రామంలో ఎల్లప్పుడూ ఇదే ఉత్సాహంతో ప్రతి సంవత్సరం ఇట్లే ఆ యొక్క నడవలయ్య స్వామి యొక్క ఆశీస్సుతో మనం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆశీస్సులతో ఏకే బోస్ ఆకుల నల్లమ్మ కుమారుడు ఆకుల మంగయ్య గారు. ఓకే తాయమ్మ ఆశీస్సులతో దత్తగిరి మనవడు తిరుమల గారు. తిరుమల వచ్చారా? ఉంటారులే. శ్రీ మల్లాపురం స్వామి ఆశీస్సులతో పెద్ద సోమన్న మనవడు హరికృష్ణ గారు. శ్రీ ఉడుకున్న ఈరన్న స్వామి ఆశీస్సులతో ఉప్పరి వెంకటరాముడు. శ్రీ శ్రీ గుంటిరామ స్వామి ఆశీస్సులు. శ్రీ వైసీ వీరభద్ర గౌడ్ మరియు మా తమ్ముని కొడుకు డాక్టర్ చేతన్ గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ యొక్క గిరిక పోటీలు నిర్వహించడానికి మీ అందరూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైతేనేమి, ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలకైతేనేమి, గ్రామ పెద్దలైతేనేమి, ఇక్కడ ఎంతో మంది ఇక్కడ గిరిక పోటీలు చూసేదానికి వచ్చిన ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఆ యొక్క నడువులై స్వామి యొక్క ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా పెద్ద ఎత్తున అందరి యొక్క సహాయ సహకారం తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున మనమంతా కూడా ఈ కార్యక్రమంలో ఆ యొక్క నడువులై స్వామి ఆశీస్సులో మనమంతా కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు పొద్దున్న నుంచి ఈరోజు ఇప్పటి వరకు గ్రామ పెద్దలైతేనేమి, అదే మాదిరిగా ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళైతేనేమి, అదే మాదిరి అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు ప్రసాదం పెట్టినటువంటి పెద్దలకైతేనేమి, అదే మాదిరిగా ఇక్కడ పొద్దున్న నుంచి పోలీసు శాఖ వారు వాళ్ళంతా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పోలీసు శాఖ వారికి, అదే మాదిరిగా పంచాయత్ బోర్డు సంబంధించినటువంటి వాళ్ళందరికీ, అదే మాదిరిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు
ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున గ్రామం పెద్దలందరి తరఫున గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Okay, thank you so much.